హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. రోహిత్ శర్మకు అదేవిధంగా విరాట్ కోహ్లీ వచ్చేసరికి బీసీ అయితే బంపర్ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శ్రేయస్ అయ్యర్కి అయితే బీసీ అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుంది. వీటన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా ప్లేయర్స్ అందరూ వచ్చేసరికి ఐపీఎల్లో ఆడుతున్నారు. ఈ ఐపీఎల్ ముగిసిన వెంటనే బీసీఐ మాత్రమైతే సెంట్రల్ కాంట్రాక్ట్కి సంబంధించి ప్లేయర్ లిస్ట్ని అయితే ప్రకటించబోతుంది. ఇందులో చూసుకున్న చాలామంది ప్లేయర్లకు అయితే చోటు లభించే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి మాత్రమైతే ఏ గ్రేడ్లో చోటు లభిస్తుందని అయితే ఫుల్ క్లారిటీ అయితే రావడం జరిగింది. అయితే ప్రజెంట్ అందుతున్న సమాచారం ప్రకారం వీళ్ళిద్దరి ప్లేయర్ను A+ గ్రేడ్లో కొనసాగించాలని అయితే బీసీ అయితే నిర్ణయించుకున్నట్లయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే A+లో వచ్చేసరికి 3 ఫార్మాట్లో ఆడుతున్న మంచి ప్లేయర్కి మాత్రమే అందులో చోటు లభించడం జరుగుతుంది. కాకపోతే వీళ్ళిద్దరు ప్లేయర్లు వచ్చేసరికి 2024లో వచ్చేసరికి T20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత వీళ్ళిద్దరు T20కి అయితే రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. అయినా కూడా బీసీఐ మాత్రమైతే వీళ్ళని A+లో అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి భారత్కి అయితే ఎన్నో విజయాలు అందించడం, అదేవిధంగా ప్రపంచ కప్లు కూడా అందించడంతో వీటి దృష్టిలో పెట్టుకొని A+లో వీళ్ళు కొనసాగించాలని అయితే బీసీ అయితే నిర్ణయించడం జరిగింది. వీరిద్దరు మాత్రమైతే 2025 నుంచి 2026 సెంట్రల్ కాంట్రాక్ట్లో వచ్చేసరికి A+ గ్రేడ్లో అయితే కొనసాగించే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. వీటితో పాటు జస్ప్రీత్ బుమ్రా కూడా A+ గ్రేడ్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ విషయానికి వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ ఈసారి మాత్రమైతే సెంట్రల్ కాంట్రాక్ట్లో చోటు లభించే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. ఇటీవల శ్రేయస్ అయ్యర్ మాత్రమైతే మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం జరిగింది. గతంలో 2024 నుంచి 2025 సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బీసీ అయితే శ్రేయస్ అయ్యర్ని అయితే తొలగించడం జరిగింది. టెస్ట్ సిరీస్ నుంచి జట్టు నుంచి తొలగించిన వెంటనే శ్రేయస్ అయ్యర్ వచ్చేసరికి డొమెస్టిక్ క్రికెట్ ఆడకుండానే ఇంటి దగ్గర ఉండడంతోనే అతన్ని అయితే సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి అయితే తొలగించడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని మన శ్రేయస్ అయ్యర్ మాత్రమైతే డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేయడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరిగిన ODI సిరీస్లో కూడా మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే ఛాంపియన్ ట్రోఫీలో మన టీమిండియా తరఫున హైయెస్ట్ రన్ చేసిన ప్లేయర్గా అయితే రికార్డ్ అయితే నెలకొల్పడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సెంట్రల్ కాంట్రాక్ట్లో వచ్చేసరికి బీసీఐ మాత్రమైతే శ్రేయస్ అయ్యర్ని అయితే తీసుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. మరి ఏ గ్రేడ్లో తీసుకుంటారో అయితే చూడాలి. A+లో తీసుకుంటారా, A తీసుకుంటారా, B తీసుకుంటారా, C తీసుకుంటారా అయితే చూడాలి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఏ గ్రేడ్లో తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది శ్రేయస్ అయ్యర్ మాత్రం. అయితే ప్రజెంట్ శ్రేయస్ అయ్యర్ మాత్రం అన్ని విభాగాలు మంచి ప్రదర్శన అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. బీసీఐ మాత్రం అయితే సెంట్రల్ కాంట్రాక్ట్కి సంబంధించి మాత్రం ఐపీఎల్ ముగిసిన వెంటనే ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందులో చాలామంది ప్లేయర్స్కి అయితే చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇషాన్ కిషన్కు చోటు లభిస్తుందా లేదా అయితే కష్టంగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో ఇషాన్ కిషన్ పర్ఫార్మెన్స్ అయితే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నాడు. అతను మాత్రమైతే సెంట్రల్ కాంట్రాక్ట్లో చోటు లభించే చాలా కష్టంగా అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఎవరెవరికి చోటు లభిస్తుందని అయితే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. ప్రజెంట్ బీసీఐ నుంచి ఈ 3 ప్లేయర్లకు సంబంధించి మాత్రమే అప్డేట్ అయితే అందడం జరిగింది. అయితే ఇంకేమైనా అప్డేట్ రంగా అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అయితే గ్రేడ్ల ప్రకారం చూసుకుంటే A+ గ్రేడ్కి ఎంత సాలరీ ఇస్తారు, ఏ గ్రేడ్కి ఎంత, B గ్రేడ్కి ఎంత, C గ్రేడ్కి ఎంత ఇస్తారు అయితే ఒకసారి అయితే తెలుసుకుందాం. A+ గ్రేడ్ వచ్చేసరికి 7 కోట్లు అయితే ఇవ్వబోతున్నారు వాళ్ళ రెమ్యునరేషన్ మాత్రమైతే. అదేవిధంగా A వచ్చేసరికి 5 కోట్ల రెమ్యునరేషన్ అయితే ఇవ్వబోతున్నారు. B గ్రేడ్లో వచ్చేసరికి 3 కోట్లు అయితే రెమ్యునరేషన్ అయితే అందుకోబోతున్నారు. అదేవిధంగా C గ్రేడ్లో వచ్చేసరికి ₹1 కోటి అయితే రెమ్యునరేషన్ అయితే అందుకోబోతున్నారు. బీసీ అయితే సెంట్రల్ కాంట్రాక్ట్లో గ్రేడ్ కేటగిరీ మాత్రమైతే ఈ విధంగానే ఉంది. ఈ విధంగానే వాళ్ళ రెమ్యునరేషన్ అయితే ఉండబోతుంది, ఇయర్లీ రెమ్యునరేషన్ మాత్రమైతే. మరి దీని గురించి ఏదైనా అప్డేట్ రంగా మాత్రమైతే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.